ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి గురించి అందరికీ తెలుసు. ఎవరు ఎలా ఎప్పుడు ఏ పూజలు చేస్తారో అందరికి తెలుసు. యజ్ఞాలు యాగాల పేరుతో దేశ సొమ్మును రాష్ట్ర సొమ్మును ఏ విధంగా ఆగమట్టించారో అందరికి తెలుసు. గుళ్ళు గోపురాల పేరుతోటి విజయవాడ తిరిగి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టినారో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారు గతంలో వాస్తు బాలేదని సెక్రటరీ కూలగొట్టి కొడుకు ముఖ్యమంత్రి గారు కొత్త సెక్రటరీ కట్టిన అందరికి తెలుసు. కాబట్టి వాస్తు పిచ్చితో ఉండే వాళ్ళు, శుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు అనేది అందరికి తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతో పిసిసి గారు చెప్పున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగానే మీరు చేయకపోతే వాస్తవాలు పెట్టండి బయట. దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి నోటీసులు పంపిస్తున్నారు? చెప్పండి. దాని సమాధానం లేకుండా మీరు ఏమన్నా డొంకదుడుగా పదే పదే మాట్లాడడం అన్నది సరి అయినది కాదు. మీరు గతంలో చేశారు కాబట్టి మేబీ ఆయన బీజేపీకి పోవాలని అత్యుత్సాహపడుతున్నాడు హరీష్ రావు గారు. బీజేపీ మామ ఉన్నన్ని రోజులు ఆయన పోయే పరిస్థితి లేదు కాబట్టి మామ కోసం చేసిండేమో. మామ కోసం చేస్తుండే శుద్రపుత్రులు మాకేం తెలుసు. ఇప్పుడు రెండు ఉంటాయి ఇక్కడ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం రాకుండా ఉండాలి అంటే ప్రజల వ్యతిరేకత పెరగాలి. వ్యతిరేకత రావాలంటే ఏం కావాలి? కరువు రావాలి, వర్షాలు పడద్దు. ఈ విధంలో వాళ్ళ యొక్క ప్రేయర్ వాళ్ళు మొదలు పెట్టినారని తెలిసినటువంటి అంశము. మామని ఇవాళ కాదని కొడుకుని తన కేసీఆర్ కొడుకుని కాదని అల్లుడికి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మామే లేకుండా పోయింది అనుకో, ఆయన రాజకీయమైన చేయొచ్చు కదా. ఆ ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు కదా. ఇక రెండు టూ వేస్ ఉన్నాయి మనకి ఇక్కడ. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ అధికారం ఉన్నంత సేపు దోచుకొని దొబ్బి తిన్నటువంటి డబ్బుతోనే ఇవాళ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ అధికారం రేవంత్ రెడ్డి గారు ఎట్లా పాలన కొనసాగిస్తారు? ప్రజల నుంచి వ్యతిరేకత రావాలంటే మనం ఏదో చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రకృతి ఆనాడు వాళ్ళకి ప్రకృతి సహకరించలేదు కాబట్టి కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. ఇవాళ మళ్ళీ అదే ప్రకృతి విధ్వంసం చేయడం కోసం ఇలాంటివి చేస్తున్నారు అనేది ఆరోపణ. దానికి ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎంతో చూపించు. ప్రతిదానికి లీగల్ నోటీసులు ఇస్తామనంటే మేము కూడా చాలా లీగల్ నోటీసులు ఇవ్వచ్చు నీకు. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం నేపథ్యంలోనే పిసిసి గారు మాట్లాడాలని చెప్పాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ కొత్తగా లండన్, ఇటలీ, అమెరికా తిరగట్లే. ఆయన చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు. ఆయన చదువుకొని వచ్చిందే లండన్ యూనివర్సిటీలో. ఇవాళ కొత్తగా ఏదో నువ్వు చెప్తే నేను నీకు సాక్ష్యం పలకాల్సిన అవసరం లేదు. ఇవాళ సామెత చెప్తారు చూసినా, దొంగకు దొంగే సాక్ష్యం అన్నట్టుగా. ఇవాళ ఎవరు ఎందుకు వెళ్తారో ఏం చేస్తారో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు తెలియనటువంటి వ్యక్తిగా నువ్వు ఎట్లా ఐపీఎస్ అయినవయ్యా అని అడుగుతున్నాను నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారిని. ఇవాళ గడికి బానిస అయినటువంటి నువ్వు కూడా మాట్లాడితే మేము సమాధానం చెప్పాలా దానికి? ఆయన క్యారెక్టర్ ని ఆయన్ని రోజు రోజుకి దిగజార్చుకుంటున్నాడు. ఏ రోజైతే ఏనుగు ఎక్కి త్రివర్ణ పథకాన్ని గడి మీద పాతుతానని చెప్పినావో నువ్వేం చేసినావు? చివరికి ఏనుగు దిగిపోయి టక్కర కారెక్కి గడికి బానిస అయినావు. ఇంతకన్నా నీ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.